హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాహా సిస్టర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోకోనట్ లడ్డు ఎలా చేసుకోవాలో రెసిపీ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే కొన్ని కోకోనట్ పీసెస్ అయితే తీసుకోవాలి, అంటే కొబ్బరి ముక్కలు. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ ముక్కల్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. కొన్ని కొన్ని తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక స్పూన్తో తీసి చూపిస్తున్నాను. ఎంత పౌడర్లా వచ్చేసిందో చూడండి. మరీ మెత్తగా మరీ పౌడర్లా కాకుండా మంచి టెక్స్చర్ వచ్చింది. ఇలా మీరు కూడా చేసుకోవాలి. దీంట్లో మనం 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను. మీకు ఎంత టేస్ట్ కావాలంటే అంత తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఇంకా 1/2 కప్ మిల్క్ కూడా వేసుకోవాలి. మిల్క్ మాత్రం ఖచ్చితంగా 1/2 కప్పే వేసుకోవాలి. మరీ ఎక్కువైతే టెక్స్చర్ అన్నది లూజ్ అయిపోయిద్ది. కాబట్టి తప్పకుండా మీరు 1/2 కప్ మాత్రమే తీసుకోండి మిల్క్. ఇలా తీసుకున్న వీటిని మంచి టెక్స్చర్ వచ్చేలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. మీరు కూడా అలా గ్రైండ్ చేసుకోండి. ఈ టెక్స్చర్ కనుక మీకు వచ్చినట్టయితే ఖచ్చితంగా లడ్డు నాలా పర్ఫెక్ట్గా చేయగలరు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ టెక్స్చర్ని మనం ఒక బిగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి, ఇక్కడ చిల్లుతుంటేనే మీకు అర్థమై ఉండాలి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఇలా తీసుకున్న వీటిలో మనం ఇందాక పట్టేటప్పుడు మిగిలిన కోకోనట్ పీసెస్ని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని అందులో వేసుకోవాలి. అవి రెండు కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. లేదంటే అది వేరే ఇది వేరే విధంగా అయిపోయిద్ది. కాబట్టి మంచిగా రెండిటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వీటిని మనం స్టవ్ పైన పెట్టి బాయిల్డ్ చేసుకోవాలి. మనం మంటను బాయిల్ చేసేటప్పుడు
మీడియంలో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్డ్ చేసుకోవాలి. ఖచ్చితంగా దీన్ని ఎప్పటికప్పుడు కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉడుకుతున్నట్టు మీకు ఎలా కనిపిస్తుందో. ఇంత గట్టిగా అనేబుల్ టు స్ట్రాంగ్ అంటే గట్టిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న వీటిని లడ్డూలా వస్తుందో లేదో చెక్ చేయాలి అంటే కొంచెం తీసుకొని లడ్డూలా రోల్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను చేసి చూపించాను, నాకైతే వచ్చింది. కాబట్టి మనం లడ్డూలు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను లడ్డూలు అయితే చేసి చూపిస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఓన్లీ ఏళ్ళతోనే చేయాలి. చూడండి, లడ్డు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మన చేతిలోకి కూడా ఆయిల్ అంటుతుంది. మీరు ఆయిల్ పెట్టుకొని అయితే చేయకండి. ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్ ఆర్ బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ప్లేట్లో వేసుకున్నాను. మిగతా అన్నీ కూడా సేమ్ అలానే రోల్ చేసుకోవాలి. అలా అన్నీ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టుకోవాలి. అంతే, మనం సర్వ్ చేసుకుంటే సరిపోయింది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కోకోనట్ లడ్డు అయితే తయారైపోయింది. ఇది తిన్న తర్వాత ఎవరైనా సూపర్ అనాల్సిందే. మంచిగా లేదు అని ఎవరూ అనరు. కాబట్టి మీరు కూడా చేసి మీ ఫ్యామిలీకి తినిపియండి.